శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఓం శ్రీ లక్ష్మీదేవి అయి నమ. ఓం నమో నారాయణాయ నమ. ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమ. మాఘపురాణం 5వ అధ్యాయం. వ్యాఖ్యాత మీ రాధమ్మ. మృగశృంగుని చరిత్ర. ఆ బ్రాహ్మణ యువకుడు కుత్సురుని కుమారుడు కనుక కౌత్సుడని పిలువబడుచున్నను అతనిని మృగశృంగుడని పేరుతో పిలుచుచుండిరి. అది ఎటులనన్నా, అతడు కావేరీ నదీ తీరమున ఘోర తపస్సు చేసియున్నాడు కదా. అప్పుడతను శిలవలే నిలబడి దీక్షతో తపస్సు చేసుకునే సమయంలో ఆ ప్రాంతమందు తిరుగాడు మృగములు, జంతువులు తమ యొక్క శృంగములచే అతనిని గీకెడివి. అందుచేత అతనికి మృగశృంగుడని పేరు సార్థకమయ్యెను. వివాహమాడు కన్య గుణములు మృగశృంగునకు యుక్త వయస్సు వచ్చిచుండటచే అతనికి వివాహము చేయవలెనని అతని తల్లిదండ్రులు నిశ్చయించిరి. ఈ విషయము మృగశృంగునితో చెప్పిరి. మృగశృంగుడు వారి మాటలాలకించి ఇట్లు పలికెను: పూజ్యులగు తల్లిదండ్రులారా, నా వివాహ విషయమై మీరు తలపెట్టిన కార్యము వివరించితిరి. అయినను నా అభిప్రాయము కూడా ఆలకింపుడు. అన్ని ఆశ్రమాల కంటే గృహస్థాశ్రమ మంచిదని దైవజ్ఞులు నుడివిరి. అయినను అందరూ ఆ సుఖమును పొందలేకున్నారు. దానికి కారణమేమనగా, ప్రతి పురుషునకు తనకు అనుకూలవతియకు భార్య లభించినప్పుడే గృహస్థాశ్రమం యొక్క ఫలితం సిద్ధించును. దానికి ఉదాహరణగా స్త్రీ ఎటులుండవలయుననగా ఇక్కడ ఒక శ్లోకము ఇచ్చియున్నారు. కార్యేషు దాసీ కరణేషు మంత్రీ భోజ్యేషు మాతా శయనేషు రంభా రూపే చ లక్ష్మీ క్షమయా ధరిత్రీ. ఇవి 6 ధర్మములు ఉండవలెనని స్త్రీని గురించి వర్ణించియున్నారు. అనగా, ఇంటి పనులలో దాసీవలెను, రాచకార్యములో భర్తకు సహకారిగా మంత్రివలెను, శయనమందిరంలో రంభవలెను, భోజన విషయమున తల్లివలెను, రూమున లక్ష్మీవలెను, శాంతి స్వభావములో భూదేవి వలెను స్త్రీ 6 విధముల వ్యవహరింపవలెను. అంతేకాక చతుర్విధ పురుషార్థములైన ధర్మము, అర్థము, కామము, మోక్షము అని 4 పురుషార్థములలో మోక్షం ప్రధానమైనది. అటువంటి మోక్షం సాధింపనించిన మిగతా 3 అనవసరం. ధర్మాన్ని, అర్థాన్ని మనుజుడు ఏ విధంగా సాధించునో కామమును కూడా అట్లే సాధించవలెను. ప్రతి మానవుడు వివాహం చేసుకునే ముందు కన్య యొక్క గుణగణములు తెలుసుకునవలెను. జీవిత సుఖములలో భార్య ప్రధానమైనది కనుక గుణవంతురాలకు భార్యను పొందుట కన్నా మరొక స్వర్గము లేదు. గుణవతియగు పత్నితో కాపురం చేసిన ఆ సంసారం స్వర్గతుల్యముగా నుండుటయే కాక అట్టి మనుజుడు ధర్మ, అర్థ, కామ, మోక్షములను అవలీలగా సాధించగలడు. భార్య గయ్యాళి, వినయ విధేయతలు లేనిదై ఉన్నచో ఆ భర్త నరకమును పోలిన కష్టములను అనుభవించుచు మరల నరక కూపమునకే పోగలడు. కనుక పెండ్లి చేసుకొనుటకు ముందు స్త్రీని అనేక విధముల పరిశీలించి వివాహమాడవలెను. అది ఎట్లనినా కన్య ఆరోగ్యవతి అయి ఏ విధమైన రోగగ్రస్తురాలై ఉండకూడదు. ఎంత అందమైనదైనను మంచి కుటుంబంలోని కన్య అయి ఉండవలెను. బంధు మర్యాదలు తెలిసి విద్యావంతురాలై దేవ బ్రాహ్మణులను పూజించునదై అత్తమామల మాటలకు జవదాటనిదై ఉండవలెను. ఈ నీతులన్నీ మునుపు అగస్త్య మహాముని చెప్పియున్నారు. కాన అటువంటి గుణవంతురాలకు కన్యనే ఎంచుకొనవలెను.
అయినా అది ఎట్లు సాధ్యపడును అని మృగశృంగుడు తన తల్లిదండ్రులతో తన మనస్సులో ఉన్న సంశయములను తెలియచేశాను. కుమారుని మాటలకు తల్లిదండ్రులు ఏమి పలికారో చూసే ముందు ఒక్కసారి ఇప్పటి వరకు మనం చదివిన వాటిలో ముఖ్యమైన సారాంశము ఒక్కసారి గుర్తు చేసుకొనినా ఇక్కడ మృగశృంగుడు ఒక బ్రాహ్మణ వంశంలో పుట్టినవాడు ఒకటి చేత అతనికి కుత్సరుడు కుమారుడు కనుక కౌత్సుడు అనుకున్నను మృగశృంగుడు అనే పేరుతో పిలుస్తూ ఉన్నారు. అతడు ఘోర తపస్సు చేసి ఉన్నాడు కదా, ఆ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపోయాడు కదా, అందువల్ల అతను ఆ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిన తరువాత అతనికి వివాహం చేయాలని వారి తల్లిదండ్రులు నిశ్చయించుకున్నాక వివాహం చేస్తామని అంటూ ఉంటే అతను ఎట్లా ఉండాలి, స్త్రీ ఎట్లా ఉండాలి అని కార్యేషు దాసి కరణేషు మంత్రి అని చెప్పినాడు కదా, ఆ విధములో ఉండాలి. ఆ తర్వాత మంచి భావనలు కలిగి ఉండే అమ్మాయి ఉండాలి. అత్తమామలను గౌరవించేదిగా అయి ఉండాలి. ఇటువంటివన్నీ ఉండాలి. ఆ అమ్మాయి ఆరోగ్యంగా ఉండాలి. ఇవి లేకపోతే కష్టం కదా. కానీ వివాహమే ఒక్కటే కాదు కదా, మనుషులకి అది ఒక్కటే ముఖ్యము కాదు. ఆ భగవంతుడి సాన్నిధ్యానికి వెళ్ళగలగాలి. ధర్మార్థ కామ మోక్షాలు అన్నీ ఉండాలి కదా. వాటిలో మోక్షము లేనిదే చివరికి మిగతా మూడు అనవసరం కదా. ధర్మము, అర్థము, కామము ఇవన్నీ అనవసరం కదా. మరి మనకి మోక్షం ఒక్కటే ఉండాలి. ఒకవేళ భార్య గయ్యాళిదైతే ఏం చేస్తాం, అప్పుడు జీవితం అంతా కష్టపడాలి కదా అని అంటాడనమాట. ఇవన్నీ కూడా అగస్త్య మహాముని ఈ నీతులన్నీ చెప్పారు కదా అని చెప్తాడనమాట. అటువంటి గుణవంతరాలుగా కన్య అయితేనే మనకి ఎంచుకోవాలి అటువంటి అమ్మాయిని అని తన సంశయాలన్నిటినీ కూడా తల్లిదండ్రులకి చెప్పగా వారు ఇలా అన్నారన్నమాట. కుమారా, నీ మాటలు మాకెంతయో సంతోషమును కలిగించినవి. వయస్సులో చిన్నవాడవైనను మంచి నీతులు నేర్చుకున్నావు. నీ అభీష్టం నెరవేరవలయునన్న ఆ దీన దయాళుడగు శ్రీమన్నారాయణుడే తీర్చగలడు. భగవంతునిపై భారం వేయుము అని చెప్పెను. ఈ విధముగా తల్లిదండ్రులు ఆ శ్రీమన్నారాయణుడిపై ఆయన వివాహం యొక్క భారమును వేయము అని కుమారుడుకు సలహా ఇవ్వగా ఈ 5వ రోజు అధ్యాయము ఇంతటితో సమాప్తమై ఉన్నది. విష్ణు తత్వమును, ఆ శ్రీ మహావిష్ణువుని మనం ఒక్కసారి ప్రార్థించుకొని తలుచుకున్నట్లయితే ఆయన యొక్క వైభవం మన పురాణ ఇతిహాసాలలో మన భూమండలం పైన అత్యంత విస్తృతమై ఉన్నది. ఆయన సర్వత్రా వ్యాపించి ఉన్న శ్రీ మహావిష్ణువుడగుటచే అనేక విధములైన అనేక రకములుగా ఈ మానవాళికి అనేక రకములైన ముప్పుల నుంచి కాపాడి ఉన్న మహానుభావుడు ఆ యొక్క పరమాత్ముడు. మరి ఈయన ఎన్నో రకములైనటువంటి అవతారములతో ఈ మానవాళిని, ఈ భూమిని రక్షించను కనుక ఒక్కసారి ఆయన యొక్క వామనావతారము, వరాహావతారము, మత్స్యావతారము, కూర్మావతారము ఇవి అన్నీ అత్యంత ప్రసిద్ధిగాంచినవి. మన భూమిని, మానవాళిని ఆయన రక్షించినటువంటి అవతారములు. అంతే కాకుండా ఋగ్వేదంలో కూడా ఈ మహావిష్ణువు యొక్క అవతారము గురించి వివరించబడి ఉన్నది, స్పష్టంగా వివరించబడి ఉన్నది. అధనిత్యో నారాయణః బ్రహ్మో నారాయణః శక్రశ్చ నారాయణః ద్యావా పృథివ్యై చ నారాయణః కాలశ్చ నారాయణః దిశశ్చ నారాయణః ఊర్ధ్వం చ నారాయణః అధశ్చ నారాయణః అంతర్బహిశ్చ నారాయణః నారాయణ ఏవేదగం సర్వం
యద్భూతం యస్య భవ్యం నిష్కళంకో నిరంజనో నిర్వికల్పో నిరఖ్యాతः శుద్ధో దేవ ఏకో నారాయణः न द्वितीयोऽस्ति कश्चित् य एवं वेद न विष्णुरेव भवति स विष्णुरेव भवति ఏతద్యజుర్వేదశిరోధీతే. నారాయణుడే సత్యము, నిత్యము, బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, భూమి, ఆకాశము, పైన, క్రింద, అన్ని దశలు, బయట, లోపల అన్నీ నారాయణుడే. అతడే భూత భవిష్యద్వర్తమానాలు. అతడు నిష్కలంకుడు, నిరంజనుడు, నిర్వికల్పుడు. నారాయణుని మాటలతో నిర్వచింపలేము అని మన యొక్క ఋగ్వేదములో, అత్యంతటి ప్రాశస్త్యమైనటువంటి మన ఋగ్వేదములో నారాయణుడు ఎక్కడ చూసినా నారాయణుడే అని నిర్వచింపబడి ఉన్నది. మరి ఈ విధముగా ఆ శ్రీమన్నారాయణుడి యొక్క లీలలు, ఆయన యొక్క మాయ మనకి అంత ఇంత కాదు కదా. ఆయన యొక్క లీలలు అనంతం, ఆయన యొక్క కరుణ అపారం. మరి ఆయనకు నమస్కరించుకుంటూ, ఆయనని స్మరిస్తూ మనం రేపటి రోజున, రేపటి యొక్క 6వ కథలో మరలా మనం ఆ మహావిష్ణువుని, ఆ శ్రీ మహావిష్ణువుని, ఆ శ్రీ మహాలక్ష్మిని ధ్యానించుకొనుటకు మనం ఎంతగానో అదృష్టం చేసుకుని ఉన్నాము. ఆ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించుకుంటూ మనం రేపటి రోజుకు ప్రయాణం చేద్దాం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఆత్మబంధువులకు నమస్సులు.